20 సంవత్సరాల నుంచి వాడడం లేదు. పొరపాటున ఇందులో మనం తీసిన తర్వాత వెంటనే దిగితే ఏమవుతుంది? సెకండ్లోనే చనిపోతాడు. మీ కొడుకే పడింది. నా కొడుకే పన్నాడు. మీ కొడుకే పడింది. నా కొడుకే పన్నాడు. మొత్తం మా ఊర్లో 1 కాదు 2 కాదు 120 దాకా ఉన్నాయంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మా ఊర్లోనే ఉన్నాం. మా ఊరు ఉయ్యాలవాడ, నంద్యాల జిల్లా. ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తం వీటిని పాతర్లు అంటారు. వీటి లోపల ధాన్యాన్ని అయితే దాపెట్టేవారు అనమాట. ఒకప్పుడు స్టోర్ చేసేవారు, దాపెట్టేవారు. ఇంతకుముందు 3 సంవత్సరాల కిందట మన ఛానల్లో ఈ వీడియోని అయితే పెట్టాము. కానీ ఇందులో నాకు చాలా డౌట్లు ఉన్నాయి. అసలు ఈ భూమి కింద ఉన్న ఈ ధాన్యాగార పాత్రలు ఒకటే సైజులో ఉంటాయా, ఇంకా పెద్దగా ఉంటాయా? మొత్తం మా ఊర్లో 1 కాదు 2 కాదు 120 దాకా ఉన్నాయంట. దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి. అదిగాక 3 సంవత్సరాల కిందట మనము అంటే డీటెయిల్గా కాకుండా కొంచెం తెలుసుకొని తీసినాం అనమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ వీడియోలు మొదలు పెట్టినాము. అది కూడా మా ఊరు నుంచే మొదలు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ ఈ పాత్రల నుంచి మొదలు పెడుతున్నాము. ఒక్క పాత్ర కాదు, 1 2 3 4 పాత్రలను అయితే ఓపెన్ చేయించినాము. అది కూడా 20 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల కిందట వీటిని వాడేవారు. దాని తర్వాత ఇప్పుడే వీటిని అయితే ఓపెన్ చేయించినాము. ఒకవేళ ఇందులో మనం డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా దిగితే ఏమవుతుందో మా ఊరు పెద్దల మాటల్లోనే విందాము. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇందులో ధాన్యాన్ని పెట్టినారనమాట. వీళ్ళందరూ కూడా రైతులే. పెద్దయినా పొరపాటున ఇందులో మనం తీసిన తర్వాత వెంటనే దిగితే ఏమవుతుంది? సెకండ్లోనే చనిపోతాడు. సెకండ్స్లోనే చచ్చిపోతాడు. సెకండ్లో తీర్చానే. ఎందుకు అట్లా? ఉబ్బోసాటది అంటే ఆవిరిలాగా. ఆవిరి ఎందుకంటే ఇది భూమి లోపల కట్టినారు కాబట్టి దీన్ని మూతేసినప్పుడు దీని లోపల ఆవిరి పట్టుకుంటుంది. ఆవిరి వల్ల మనం తీసిన వెంటబడే మనకి ఏం నాలెడ్జ్ లేకుండా, అంటే లోపల ఏం జరుగుతుంది ఏముంటుంది అనేది మనకు తెలియకుండా ఎవరైనా కొత్త వాళ్ళు దాన్ని తీసి వెంటబడే దిగి లోపలికి పోయినారనుకో, వెంటబడే సెకండ్స్లో చనిపోతున్నారని వీళ్ళు చెప్తున్నారు. కోడిపిల్లని వేసి ఆల్చం లేకుండా చనిపోయింది. కోడిపిల్లని వేసి మనుషులు బతాడా? అదే కదా తీర్చానే. ప్రజలు జనాలు పనే టైం ఉండే అట్లా. జనాలు పనే టైం కూడా నాకు ఇంకో డౌట్. ఇప్పుడు మీ కొడుకే పడింది. నా కొడుకే పన్నాడు. అవునులేండి. మళ్ళీ కొద్దిగా అర్ధగంట కల్లా మళ్ళీ కనుక్కొని మళ్ళీ బయటకు వచ్చేసినాడు. ఓకే ఓకే. వీటి లోతు ఎంత ఉంటుంది? 20 అడుగులు ఉండొచ్చు అట్లా. 20 అడుగులు. ఇప్పుడు పాత్రలు, ఇవి పాత్రలు అంటే సినిమాల పాత్రలు కాదు, ఇవి మన ధాన్యాగార పాత్రలు కదా. వీటిని సైజులు ఎలా కడతారు? అంటే అన్ని ఒకటే సైజులే ఉంటాయా? అన్ని 20 అడుగులు ఉంటాయి. 20 అడుగులు ఉంటాయి. వెడల్పు చౌకం ఉంటాయి. చౌకం అంటే ఈ చౌకం 20. అంటే ఏ పాత్ర ఓపెన్ చేసినా ఒకటే సైజులో ఉంటుంది. కొన్ని ఎక్కువ ఉంటాయి. కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా ఉంటాయి. కొన్ని 150 క్వింటాలు ఉంటాయి, కొన్ని 75 క్వింటాలు. క్వింటాలు కాదులేండి, మన వాళ్ళకి కేజీల ప్రకారం 100 కేజీల మూటలు ఎన్ని పడతాయి? 150 బస్తాలు పడతాయి. 100 కేజీల మూటలు 150 బస్తాలు ఇందులో పడతాయి. 75 బస్తాలు పెట్టి 150 ఉన్నాయి అట్లా. అవునవునులేండి. సైజు కొద్ది అట్లా. మన ఊర్లో ఎన్ని ఉన్నాయి మొత్తం ఇలాంటివి? ఎన్ని ఉన్నాయి పాత్రలు? 150-200 దాకా ఉంటాయి. 150 నుంచి 200 దాకా. ప్రస్తుతానికి ఒక్క పాత్ర అయినా వాడుతున్నారా? అంటే ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు పోయాడు అట్లా. వాడలే దొంగలు వాడలేమే. ఎన్ని సంవత్సరాలైంది వాడక? 20 సంవత్సరాలు. అది గట్టి అంటే దీన్ని చూడడమే. 20 సంవత్సరాల నుంచి వాడడం లేదు. అవునవునులేండి. పూర్వాలు బాతాలు ఇప్పుడు పూర్వానివన్నీ 200 సంవత్సరాల కిందట కట్టినవి. అంటే బుడ్డా వెంకటరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు ఆ టైంలో, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అని మీరు పేరు వినే ఉంటారు కదా, ఆ సమయంలో కట్టినవి అనమాట. ఇంకోటి దొంగలు పడేవారని చెప్పినాము. ఎవరు చెప్తారు దొంగల గురించి? వాళ్ళు కలవటాలలో అప్పుడు పూర్వం వస్తున్నారు. ఆ టైంలో దొంగతనం జరుగుతుంటే ఇట్లా పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ మన నడిచేంటలో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పాత్రలు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ ట్రాక్టర్ దగ్గర ఈ చుట్టుపక్కలంతా ఈ పాత్రలు ఉన్నాయన్నమాట. మీరు దూరంగా చూస్తే అక్కడ పోలీస్ స్టేషన్ కనపడుతుంది. సో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఈ పాత్రలను కట్టడానికి ఇంకో రీజన్ ఏంటంటే, అప్పట్లో కలవటాల దొంగలు అని చెప్పి అన్ని ఊర్ల మీద దాడి చేసి దొంగతనం చేసేవారు. ఇళ్ళల్లో ధాన్యం పెట్టుకునే, డబ్బులు పెట్టుకునే, ఏం పెట్టుకునే కూడా సేఫ్టీ లేదనమాట ఆ రోజుల్లో. కళాలలో
పోసుకొని నిద్రపోతుంటే ఆలోచన అక్కడ మతికి లేకుండా అబ్బా దెబ్బపోతాను. కళాలలో మీన్స్ ఎవరి పొలంలో వాళ్ళు ధాన్యం పెట్టుకొని అప్పుడు నిద్ర చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా మిరపకాయలంట అవి ఇవి వేసుకొని నిద్ర చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళ దెబ్బకు భయపడి ఇట్లా భూమి లోపల నిర్మాణం చేసినారు. అందులో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి కొంచెం సేఫ్టీగా ఉండేది. అది మ్యాటర్. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం దిగుతున్నాం అనమాట. లోపలికి దిగే ముందు దీన్ని అసలు ఎందుకు ఆపేసినారు వాడడం? కారణం ఏమి? నీళ్ళు వస్తున్నాయి, నెమ్మ వస్తుంది. వలన కొద్దిగా నీళ్ళు ఊళ్ళోకి వస్తున్నాయి, కొద్దిగా జాలాటి గుంతలు ఎక్కువ డ్రైనేజ్ సిస్టమ్ కూడా వచ్చేసింది కదా. సో దాని ద్వారా ఏంటంటే ఇళ్ళల్లో నీళ్లు అవి ఇవి నెమ్మ వస్తుంది అనమాట. దాని ద్వారా దీన్ని మెల్లమెల్లగా వాడడం మానేసినారు. ఇంకా లోపలికి దిగి చూద్దాము. వాస్తవానికైతే నేను ఆల్రెడీ ఇంతకుముందు దిగి చూపించాను. కానీ ఈ 4 దిగడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క దానికి అసలు వేరియేషన్ ఏముంది, అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అన్ని మొత్తం చూసి దాని డిఫరెన్స్ ఏముందో చెప్దాము. దిగుదాం లోపలికి. లైట్ కూడా ఇస్తే నేను కిందికి దిగి నేనే చూపిస్తాను. మళ్ళీ మీరెందుకు? అవసరం లేదులే, లైట్ ఉంటే నేనే దిగి కిందికి చూపించేస్తా కాబట్టి. ఓకేనా? కిందికి దిగుతున్నాను నేను ఇప్పుడు. ఏదో అవసరం లేదులే. ఇది మ్యాటర్. చూడండి, కిందికి వచ్చేసిన. కిందికి వచ్చిన తర్వాత ఒకసారి పైకి చూడండి, ఇలా ఉంది. పైకి చూస్తే చూడండి, చుట్టూ కూడా ఈ విధంగా కట్టినారు. చుట్టూ కూడా ఈ విధంగా ఉంది. కింద కూడా చూడండి, కింద ఎలా ఉందో చూడండి. ఈ రాళ్ళు కూడా ఎలా పెట్టి కట్టారో, ఏదో గుడి కట్టినట్టు కట్టినారు అనమాట. గుళ్ళో మనం చూస్తుంటాం కదా గర్భగుడి దగ్గర, సో ఆ విధంగా ఫీల్ కొడుతుంది. సేమ్ గర్భగుడిలో ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే వస్తుంది నాకు. ఇటు సైడ్ నుంచి కూడా ఒకసారి చూద్దాం వ్యూ. చూడండి, చుట్టూ కూడా ఈ విధంగా ఉంది. మళ్ళీ పైకి ఒకసారి చూద్దాం. అది నెక్స్ట్ ఇంకో దాంట్లోకి కూడా వెళ్ళి అక్కడ కూడా ఎలా ఉందో చూద్దాము. ఏం పడం నెమ్ము ఏం లేదు, మీకే కనపడుతుంది కదా. కొంచెం ఉంది లైట్గా, మరీ ఎక్కువ ఏం లేదు, కొంచెం ఉంది. అక్కడ కూడా అటు సైడ్ కూడా దిగి చూద్దాము. సేమ్ సైజ్ ఉందో లేదో అది ఒక డౌట్ ఉంది నాకు. ఎక్కడ? ఇక్కడ దిగుదామా? బయటికి లోపలికి తేడా ఉంది, కానీ మరీ అంత లేదు. వేడైతే ఉంది కొంచెం, ఎండలకాలం కాబట్టి ఇంకా చాలా వేడిగా ఉంది. కిందికి పోయిన తర్వాత నాకు ఇచ్చే ఫోను. లైట్ ఇది కింది నుంచే ఇది చూడడానికి సేమ్ అదే సైజులోనే కనపడుతుంది. కానీ ఇది కూడా దిగుదాము. లాస్ట్ టైం అక్కడ దిగినప్పుడు మనకు తడి అంతా ఉండిందనమాట, కానీ ఇక్కడైతే కింద తడి కూడా లేదు. ఫోన్ చూస్తున్నారు కదా, కిందికి దిగుతున్నాను నేను ఇప్పుడు. ఇటు సైడ్ కూడా చూడండి, సేమ్ అటు సైడ్ ఎలా కట్టారో అదే విధంగానే ఉంది. చూడండి, ఇటు సైడ్ కూడా మూలకు వచ్చి చూపిస్తాను. సైజు కూడా ఇంచుమించు సేమ్ సైజులో కట్టినారు. ఇది కూడా గుడిలానే ఉంది, సేమ్ గర్భగుడి ఎలా కడతారో అదే విధంగానే ఉంది. ఓకేనా? పైకి వెళ్దాం ఇంకా. దో ఏది అటు సైడ్ కూడా రఫింగ్ అదొక్కటి చూద్దాము. సేమ్ సైజ్ అయితే అది ఇది ఇంచుమించు ఒకటే, సేమ్ సైజ్ ఉంది. ఉడుకు ఉందో లేదో దిగరి, ఉడుకు ఉంది, లైట్గా ఉంది. అది దిగుదాం, ఇది దిగుదామా?
ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది మూడో పాత్ర. సేమ్ ఇంచుమించు అదే సైజు ఉంది. ఇంకా దిగి లాభం ఏం లేదు, అన్నీ ఒకటే సైజే ఉన్నాయి. చూస్తున్నారు కదా, క్లియర్గా మనకు కనపడుతుంది. అది మ్యాటర్. ఫ్రెండ్స్, పాత్రలు చూసారు కదా, నేను చెప్పడం కాదు, ఆ పాత్రలన్నింటిలో కూడా ఓనర్ వచ్చేసి అన్నగారు అనమాట, మా ఊరే. సో అన్న మాటల్లో కూడా మనం ఒకసారి ఆ పాత్రల గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు పూర్వకాలంలో స్టోరేజ్ పాయింట్ కష్టంగా ఉండేది. అవి ప్రతి ఇంటికి కూడా వాళ్ళ తగినట్టు, వాళ్ళ వ్యవసాయం తగినట్టు కొన్ని ఒకటి రెండు ఉన్నాయి. మా ఫ్యామిలీ గతంలో 270 ఎకరాల ఫ్యామిలీ కాబట్టి దానిలో ఒక 23 పాత్రలు ఉన్నాయి. ఇంట్లో కూడా కొన్ని నేలమాలిగలు ఉన్నాయి. ఇంట్లో నేలమాలిగ అంటారు, బయట ఉండేటి పాత్రలు అవి. మన ఊర్లో మొత్తం ఎన్ని ఉండేవన్న పాత్రలు? కనీసం ఒక 100-120 వరకు ఉండొచ్చు పాత్రలు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పాత్రలను వాడడం మానేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? కనీసం 20 సంవత్సరాల పైన ఏంటది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూపించడం జరిగింది.